సద్గురు. ఆయన అసలు పేరు జగ్గి వాసుదేవు, అందరూ సద్గురు అని పిలుస్తారు. ఈషా ఫౌండేషన్ హెడ్. మహాశివరాత్రి నాడు మహాశివరాత్రి నాడు ఎవ్రీ ఇయర్ మిడ్ నైట్ పూట ఈయన వేసే డ్యాన్సులు కానీ, శివుడి పట్ల ఆయన చూపించేటువంటి ఆ భక్తి కానీ చాలా ఫేమస్, మనందరికీ అట్లాగే తెలుసు ఆయన. సో ఈ వ్యక్తి పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఎందుకున్నారు, ఈయన ఏదన్నా చావుకి దగ్గరగా ఉన్నారా, ఈ ఫౌండేషన్ పరిస్థితి ఏంటి ఆయనకి ఏమన్నా అయితే, అసలు ఒక దేవుడి పట్ల ఇంత దగ్గరగా ఉండే వాళ్ళకి, యోగా ఇంత అద్భుతంగా చేయగలిగేటువంటి వ్యక్తులకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది సద్గురుకి అనేది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. దాని గురించి ఈ వీడియో చేస్తున్నా. సో దాని గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను బ్రేకింగ్ న్యూస్ వీడియోలు చేస్తున్నా మన ఈ ఛానల్ షార్ట్స్లో. ఎందుకు అంత పర్టికులర్ చెప్తున్నా అంటే, ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ని మనం ఆ బ్రేకింగ్ న్యూస్కి షార్ట్స్లో వెంటనే వేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఒక సీనియర్ వ్యక్తి ఎవరైనా పార్టీ మారడం కానీ, ఇక్కడన్నా ఒక పెద్ద యాక్సిడెంట్ కానీ, వరల్డ్ వైడ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఒక సినిమాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ బ్రేకింగ్ న్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అనుకున్నది నేను విత్ ఇన్, అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ముందు మనకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో నేను వెంటనే ఆ న్యూస్ అంతా కూడా ఒక చిన్న వీడియో 15 seconds 20 seconds వీడియో తీసి మన షార్ట్స్లో పెడుతున్నా. కాబట్టి నేను ఏమడుగుతున్నానంటే, మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు నోటిఫికేషన్ బటన్ ఉంటుంది కదా, అది ఆన్ చేసుకోండి. ఆ గంట సింబల్ ఏదో ఉంటుంది, అది ఆన్ చేసుకోవడం వల్ల ఏంటంటే, నేను ఏదైనా బ్రేకింగ్ న్యూస్ పోస్ట్ చేయగానే మీకు వెంటనే వచ్చేస్తుంది అది, ఆ వీడియో జస్ట్ 15 secondsలో చెప్పేస్తాను నేను. సో మీకు బ్రేకింగ్ న్యూస్ ఏం జరుగుతుంది అనేది ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది. నా అకౌంట్స్ ఆల్రెడీ ఇన్స్టా, ట్విట్టర్, టెలిగ్రామ్ గ్రూప్స్ చూసే వాళ్ళకి తెలుస్తుంది, కొంచెం ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మన టీంకి. సో అందుకని నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి, మీకు బ్రేకింగ్ న్యూస్ వెంటనే మీ ఫోన్లో ఇమ్మీడియట్గా వస్తుంది. సో ఇక సద్గురు విషయానికి మనం ఒకసారి వస్తే కనుక, ఆయన బ్రెయిన్ సర్జరీ, ఎమర్జెన్సీ సర్జరీతో చేయించుకుని ఈరోజు ఆయన హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే విచిత్రం చూడండి, మహాశివరాత్రి రోజు రాత్రి అక్కడ ఉండేటువంటి అంతమంది భక్తులు అనండి, విజిటర్స్ అనండి, గ్యాదరింగ్ అనండి, సెలబ్రిటీస్ అనండి, వాళ్ళందరి దగ్గర డ్యాన్స్ చేస్తున్న ఏ టైంలో కూడా ఆయన బ్రెయిన్లో ఇట్లా బ్లడ్ చేరిపోవడం, బ్లడ్ క్లాట్ అవ్వడం, స్కల్కి బ్రెయిన్కి మధ్య, ఇప్పుడు ఇది పుర్రె కదా, ఈ పుర్రెకి లోపల ఉండే బ్రెయిన్కి మధ్య బ్లడ్ క్లాట్ అవ్వడం, ఆక్సిజన్ అందకపోవడం అనే పరిస్థితిలో తీవ్ర స్థాయిలో ఆయనకి తలపాటు వస్తుంది చాలా రోజుల నుంచి. అయినా కూడా ఆయన భక్తులు కానీ, అక్కడ ఉండేటువంటి ఈ విజిటర్స్, సెలబ్రిటీస్, వీళ్ళందరికీ కూడా ఏమీ తెలియనట్టుగా ఆయన అలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ అట్లా చేయడం అనేది బిగ్గెస్ట్ మిరకిల్. ఆయనకు ఉండేటువంటి ఎండ్యూరెన్స్ యొక్క గొప్పతనం అది అని చెప్పుకోవాలి. చాలా పెద్ద విషయం. 66 ఏళ్ల వయసు. ఆయన ఫైనల్గా ఉన్నటువంటి ఈ తలనొప్పి తగ్గట్లేదు ఆయనకి. ఎంత ప్రయత్నం చేసినా ఆయనకి తలనొప్పి అనేది తగ్గలేదు. ఇదంతా చూసిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి ఆ ఎండ్యూరల్ బ్లీడింగ్ అంటారు, లేకపోతే ఈ బ్లడ్ క్లాట్స్ అట్లా క్లాట్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ బ్రెయిన్కి కానీ, అట్లాగే ఈ ఏరియాకు ఉండేటువంటి రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల ఆయనకి పరిస్థితి వచ్చింది. ఈరోజు చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఆయన ఇంత పెద్ద గురువు కదా, సద్గురు అనేసరికి యోగాలో నిష్ణాతుడుగా చెప్పుకుంటారు కదా, ఇట్లాంటి వ్యక్తులకి ఎందుకు ఇట్లా జరుగుతుంది, తన మీద తానే పరిశోధనలు చేసుకున్నటువంటి వ్యక్తికి ఇట్లా సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఆల్ఫా రేసు, గామా రేసు, తనలో ఉండేటువంటి బీటా రేసు, వాటిల్ని కూడా ఆయన అంతటా ఆయన మెయింటైన్ చేయగలుగుతూ ఉండేవారు, వాటిని మేనేజ్ చేయగలుగుతూ ఉండేవారు, ఆయనకి ఇట్లా ఎందుకు వచ్చింది అని చాలామంది అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బ్రెయిన్ పట్ల విపరీతమైనటువంటి కంట్రోల్ ఉంటుంది ఇట్లాంటి వాళ్ళకి. ఇంత లెవెల్లో యోగాకి ఆ లెవెల్లో వెళ్ళారు ఆయన. సో అంత వయసులో, 66 ఏళ్ల వయసులో బ్రెయిన్ హ్యామేజ్ రావడం ఏంటి, బ్రెయిన్కి సంబంధించి అంత కంట్రోల్ ఉన్న వ్యక్తికి క్లాటింగ్ రావడం ఏంటి అనేది అందరికీ ఉన్నటువంటి ఆశ్చర్యం. మనం స్వామి రమ అని మెనిగ్గర్ ఫౌండేషన్ అని చెప్తారు, క్యాన్సర్ సిటీలో యుఎస్లో ఉండేది. ఈ మెనిగ్గర్ ఫౌండేషన్లో ఉండే న్యూరో సైంటిస్టులు స్వామి రమ మీద ఇలాంటి పరిశోధనలే చేశారు. ఈ ఆల్ఫా వేవ్స్, బీటా వేవ్స్, గామా వేవ్స్ ఎలా పనిచేస్తాయంటే, ఇతని ఇష్టానుసారం ఈయన తన మైండ్ కంట్రోల్ ఏ లెవెల్లో ఉంటుందంటే స్వామి రమది, ఈయన ఇష్టానుసారం
తన బాడీలో ఉండేటువంటి బ్రెయిన్లో ఉండేటువంటి బాడీ ఫ్లక్చువేషన్స్, వేవ్స్, తన బాడీ టెంపరేచరు ఆయనకు అనుకూలంగా ఆయన మార్చుకోగలడు. హార్ట్ బీట్ని 16 to 17 ఆయన ఆపగలిగాడు. గతంలో జరిగినటువంటి అంశం ఇది. స్వామి రమ 71 సంవత్సరాల్లో హార్ట్ ఏక్ అంటే కార్డియాక్ అరెస్ట్తో చనిపోయారు. సో ఎందుకు జరుగుతున్నాయి ఇట్లా? ఇప్పుడేమో యోగాలో ఇంత గొప్పగా ఉన్నటువంటి స్వామి రామ కావచ్చు, ఇప్పుడు సద్గురు కావచ్చు, ఇట్లాంటి ఆరోగ్యకరమైన పరిస్థితుల్ని ఎందుకు వండుకుంటున్నారు అనేది ఒక డిస్కషన్. మనం ఎంతో వయసు ఉండి ఒక 100 ఏళ్ళు 96 ఏళ్ళు ఉండేటువంటి వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాం. వీళ్ళు ఏ యోగాలు చేయరు, ఏ సాధన చేయరు, మంత్రాలు చదవరు, కానీ ప్రశాంతంగా బతకగలుగుతూ ఉంటారు ఈ హిమాలయాలు ఇట్లాంటి చోట్ల. మరి యోగాలో ఇంత సాధన ఉండి కూడా వీళ్ళు 71 వయసుకి చనిపోవడం, 66 ఏళ్ల వయసుకి ఇట్లా బ్రెయిన్ హెమరేజ్ లాంటివి రావడం ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళు బ్రెయిన్ని కంట్రోల్ కూడా చేయగలిగినటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒక బిగ్గెస్ట్ డిస్కషన్గా జరుగుతుందండి. వీళ్ళు లాంజివిటీ అనేది ఎందుకు సాధించలేకపోతున్నారు, ఎందుకు ఎక్కువ సంవత్సరాల పాటు వీళ్ళు ఉండలేకపోతున్నారు ఆరోగ్యం పరంగా కానీ లైఫ్ పరంగా కానీ చాలామంది డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి మనకి ఇంటర్నెట్లో కానీ బయట కానీ. కుండలిని అవేకనింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నాకు కుండలిని అవేకనింగ్ జరిగిందని చాలామంది డిస్కషన్ చేస్తూ ఉంటారు. నాకు థర్డ్ ఐ చక్ర ఓపెన్ అయింది అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నాకు ప్రపంచం చాలా కొత్తగా ఉంది అని డిస్కషన్స్ పెడుతూ ఉంటారు. ఇదంతా నిజమా? సద్గురు లాంటి జీవితం ఇట్లా చూసి, స్వామి రమణ అట్లా చూసి ఎంతోమంది యోగుల గురించి కొంతమంది 100 ఏళ్ళు బతుకుతారు. వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉండవు, వాళ్ళు యోగా అంటే ఏంటో కూడా తెలియకుండా ఉంటారు, కానీ వాళ్ళు చాలా హాయిగా ప్రశాంతంగా ఉండగలుగుతారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు. ఏంటి ఈ మిస్టరీ? ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే కుండలిని జాగృతం అవడం అనేది ఏ మనిషికైనా చాలా ఇంపార్టెంట్. అది కనుక జాగృతం అయితే ప్రపంచం నుంచి కంప్లీట్గా మీరు కట్ ఆఫ్ అయిపోతారు. కుండలిని అనేటువంటిది ఎవరికైతే అవేకనింగ్ జరిగిందో అప్పుడు ఆ వ్యక్తి తన యొక్క ఫ్యామిలీతో కానీ, తన ప్రపంచంతో కానీ, తన వర్క్తో కానీ కంప్లీట్గా కట్ ఆఫ్ అయిపోతాడు. అది చాలా తక్కువ మందికే జరుగుతుంది. తనకి ఆ కుండలిని అనేది అవేకన్ అయినట్టుగా అతనికే తెలియదు. బట్ అతని యొక్క దాన్నే మనం కొన్నిసార్లు వైరాగ్యం అని పిలుస్తూ ఉంటాం, అది డిఫరెంట్. బట్ కుండలిని అవేకనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి చెప్తూ ఉంటారు. మనకి గౌతమ్ బుద్ధుడు కానీ లేకపోతే ఇట్లాంటి వ్యక్తులు కానీ సాధనకు సంబంధించినటువంటి అంశం నుంచి స్టార్ట్ అయ్యి వస్తూ ఉంటే వాళ్ళు ఆ తర్వాత కుండలిని అవేకనింగ్ అనేది జరగడం, జీవితం యొక్క అంతిమ గమనం ఏంటనేది తెలుసుకున్న తర్వాత బుద్ధుడు చెప్పేటువంటి పాయింట్ ఇది. సో ఇట్లా ఎదిగిన తర్వాత, ఇట్లాంటి అవేకనింగ్ అనేది ఒక మనిషికి జరిగిన తర్వాత ప్రపంచానికి చేయాల్సినటువంటి సేవలు అనేవి చేయలేక వాళ్ళు కట్ అయిపోతారు. మీరు ఈరోజు సద్గురుని చూశారనుకోండి, ఆయన ఒక కామన్ మ్యాన్, మామూలు మనిషిలాగే పుట్టారు, మామూలు మనిషిలాగే ఆయన బతుకుతున్నారు. యోగా మీద ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఆయన స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఈషా ఫౌండేషన్ కానీ, ఈ 100 ఎకరాలు కానీ, ఎలిఫెంట్ కారిడార్ కానీ, ఏడీఎంకే ప్రభుత్వం, డిఎంకే ప్రభుత్వం ఆయన్ని ఇబ్బంది పెట్టడం, అయినా కానీ యోగా అనేది స్ప్రెడ్ చేయాలి ప్రపంచవ్యాప్తంగా అనుకుంటూ ఆయన ఇండియా వైడ్ ఒకప్పుడు ఎంతో ప్రెషర్ తీసుకున్న వ్యక్తి. ఆ తర్వాత కాలంలో ప్రపంచం అంతా తిరుగుతూ యోగా సాధన గురించి ప్రపంచానికి తెలియజేస్తూ ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎన్నో వందల సెమినార్స్ ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఈయనకి నిజంగా ఒక కుండలిని అవేకనింగ్ జరిగే ఉంది అనుకోండి, ఆయన ఇట్లాంటి సెమినార్లకి వాటికి అటెండ్ అయ్యే పరిస్థితి ఉండదు. మహాశివరాత్రి రోజు ఇంత గొప్పగా ఆయన డ్యాన్స్ చేసేటువంటి పరిస్థితి కూడా ఆయనకు ఉండదు. ప్రపంచంతో ఒక కట్ ఆఫ్ అనేది అయిపోతుంది కుండలిని అవేకనింగ్ జరిగిన వాళ్ళకి. కాబట్టి మీకైనా, నాకైనా, సద్గురుకైనా, స్వామి రమ్మకైనా, ఎవరికైనా సరే ఇట్లా శివుడి దగ్గర నుంచి సామాన్యమైనటువంటి వ్యక్తుల వరకు, గౌతమ బుద్ధుడికి కావచ్చు, ఎవరికైనా సరే ఈ రకమైనటువంటి అందరం మనుషులుగానే పుడతాము, మనుషులుగానే మనం వెళుతూ ఉంటాం ముందుకి. కానీ ఎప్పుడైతే మనకి కుండలిని అవేకనింగ్ అనే కాన్సెప్ట్ అనేది జరిగిందో ఆ తర్వాత మాత్రమే మనం సామాన్య జీవితం నుంచి ఉండలేము, దూరంగా వెళ్ళిపోతూ ఉంటాము. మీరు ఇప్పుడు గంగోత్రి ఉందనుకోండి, కొంచెం ముందుకెళ్తే అక్కడ తపోవన్ అనేటువంటి ప్లేస్ ఉంటుంది. గోముఖ్ దాటిన తర్వాత ఆ ప్లేస్లో కొంతమంది ఈ సాధువులు ఉంటారు. దాదాపు అక్కడ -20 degrees చలి ఉంటుంది నైట్ టైం. అక్కడ
మీరు గనక వెళ్ళుంటే మీకు తెలుస్తుంది. అక్కడ ఎగ్జిస్ట్ అవ్వడమే కష్టం. కానీ అక్కడ తపోవన్‌లో ఒక యోగి అంటే కొంతమంది యోగులు ఉంటారు. వీళ్ళే మనకి రోటీలు చేసి తినమని మన చేతికిస్తారు. అంటే వాళ్ళకి ఎటువంటి హాస్పిటల్స్ ఉండవు. వాళ్ళకి ఎటువంటి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కూడా ఏమీ ఉండవు. వాళ్ళకి ఏమన్నా అయితే పట్టించుకునే వాళ్ళు ఉండరు. అక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి రోగాలు, ఎటువంటి మందులు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ హాయిగా ప్రశాంతంగా ఉంటూ ఉంటారు. బద్రీనాథ్ మీకు వెళ్ళుంటే గనక గుడి నుంచి రైట్ సైడ్ ఒక ఎర్ర రంగు బిల్డింగ్ ఉంటుంది. అది ఎవరిది అంటే మోనీ బాబా అని చెప్తారు. ఆ మోనీ బాబాని చూడాలంటే ఒక యాత్ర కూడా చేసి మరి ఆయన్ని వెళ్ళి చూడాల్సి ఉంటుంది. ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఇట్లాగే ఆయన అక్కడ కూర్చుని ఆయనకు ఒక ఆశ్రమం ఉంటుంది. ఆయన 25-30 సంవత్సరాల నుంచి ఈ కుండలి అవేకనింగ్ జరిగి ఎవరితో ఏమీ మాట్లాడకుండా ప్రపంచానికి కట్ ఆఫ్ అయిపోయి అక్కడే ఉంటూ ఉంటారు. మామూలు జీవితాన్ని మనం బతుకుతున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు, ప్రజల సమస్యలు చూస్తున్నప్పుడు, మనకి కోపాలు, ఆవేశాలు, బాధలు, ఆనందాలు వస్తున్నప్పుడు ఆ యోగుల్లాగా మనం బతకలేము. సో స్వామి రామ అనండి, జగ్గి వాసుదేవ్ అనండి, అంటే సద్గురు అనండి, వీళ్ళందరూ కూడా యోగాలో ఎక్స్పర్ట్సే కావచ్చు. కానీ మీలాగా నాలాగా వాళ్ళు కూడా తమ మామూలు జీవితాన్ని వీళ్ళు జీవిస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఇట్లాంటి బ్రెయిన్ హెమరేజ్లు రావటం అనుకోండి, ఇంకొకటి అనుకోండి, జ్వరాలు రావడం, దగ్గులు రావడం, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా సహజంగా వస్తూ ఉండేటువంటి అంశాలే. వాటిలో ఎటువంటి ఆశ్చర్యపోయేటువంటిది లేదు. దీని గురించి పెద్దగా ఇదయ్యేటువంటి అంశం లేదు. ఇక ఆయన హెల్త్ పరంగా చూస్తే ఆయనకంత డేంజర్, ప్రాణం మీదకి వచ్చేంత ఏమీ లేదని చెప్తున్నారు. సో ఈ విషయం చాలామందికి తెలియదు. ఆయనకి ఏదో అయిపోయిందని, ఆయన ఏదో చనిపోబోతున్నారని కూడా కొంతమంది ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళకి అర్థమయ్యేలాగా ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి, అందరికీ తెలిసేలాగా ఈ వీడియోని షేర్ చేయండి.